will never die. శిల ప్రభుపాద్ దగ్గర తన యొక్క రూమ్ రెంట్ ఓనర్ వస్తారనమాట. ఇదిగో ఇండియన్ స్వామి, ఈ మంత్ రెంట్ మీకు అయిపోయింది కాబట్టి మీరు ఈ 307 బ్లాక్ యొక్క రూమ్ రెంట్ మీరు ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే మీకు ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తామండి. సో ప్రభుపాద్ దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు ప్రస్తుతానికి అమెరికాలో. సో రూమ్ ఓనర్ వచ్చి ప్రతిరోజు బెదిరిస్తున్నారు, రూమ్ రెంట్ కడతారా లేదా అని బెదిరిస్తున్నారు అనమాట. I had only a few books and 40 rupees, Indian 40 rupees. I did not know how to pay next month rent. సో ప్రభుపాద్ వారు ఏంటంటే తన పుస్తకాలు ఒక బుక్ షాప్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అమెరికాలో అందరూ బుక్ రీడింగ్ బాగా చేస్తారు కాబట్టి మీ యొక్క భాగవతాన్ని ఎవరైనా కొంటే మీ దగ్గర కొన్ని బుక్స్ ఉంచండి, ఎవరైనా కొనేటప్పుడు ఆ వచ్చిన డబ్బులతో మేము కృష్ణ చైతన్య ప్రచారం చేయాలనుకుంటున్నాము గ్రౌండ్లో, దయచేసి భాగవతాన్ని మీ షాప్లో ఉంచండి అంటారు. సో ప్రభుపాద్ వారు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్తారు షాప్కి, ఆ బుక్స్ ఎవరైనా కొన్నారా లేదా. నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్తారు, ఎవరు కొనడం లేదనమాట. నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్తే ఇదిగో స్వామీజీ ఇక్కడ దిస్ ఇస్ అమెరికా, నో దిస్ యూఎస్, నో బడి క్యాన్, దే వాంట్ ఆల్ లెస్టీల్ నావెల్స్, హూ విల్ రీడ్ ఆల్ దిస్ కృష్ణ భాగవతం, నో వన్ కెన్ రీడ్, ఎవరు చదవరు దీన్ని ఇక్కడ, కాబట్టి మీరు దయచేసి పుస్తకాలు మీరు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ మాకు అసలే ప్లేస్ సరిపోవట్లేదు, దయచేసి మీరు పుస్తకాలు తీసుకెళ్ళిపోండి. అండ్ శిల ప్రభుపాద్ వారు అక్కడి నుంచి ఆ భాగవతం ఎవరు తీసుకోరు. ప్రభుపాద్ వారి దగ్గరికి అసలు ఆయన రూమ్ ఓనరు బెదిరిస్తుంటారు, ఇక్కడేమో ఎవరు పుస్తకాలు కొనరు. ఆయన పెద్ద ఆయన ఆల్మోస్ట్ చలి అనమాట ఆ టైంలో, బాగా కార్తీక ఆ మాసం వింటర్ సీజన్, బాగా చలి. ఓకే, సో ఆల్రెడీ 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి కాబట్టి ఆల్రెడీ హార్ట్ వీక్ అయిపోయింది, అడుగు తీసి అడుగు వేయలేని స్థితి, బలహీనంగా ఉన్నారు ప్రభుపాదుల వారు. తన కర్ర పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని వేరే షాప్కి వెళ్తారు. అక్కడ ఏదో కృష్ణ కృపతో వాళ్ళు ఒప్పుకుంటారు. అక్కడ కూడా సేమ్ అలాగే ప్రభుపాద్ వారు మళ్ళీ అక్కడ ట్రావెల్ చేయడానికి చాలా కాస్ట్లీ కాబట్టి నడుచుకుంటూ ఆయన రూమ్ నుంచి నడుచుకుంటూ బుక్ షాప్కి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారనమాట, బుక్స్ ఎవరిని కొన్నారని. అక్కడ కూడా కొనలేదన్నమాట, అక్కడ కూడా తీసుకెళ్ళిపోమంటారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్. రూమ్ రెంట్ కట్టలేకపోతున్నారు, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తే ఆ రూమ్ అంటారు సో ఒక రూమ్ రెంట్ కట్టమంటారు, ఇక్కడేమో బుక్స్ ఎవరు తీసుకోవట్లేదు. అండ్ ప్రభుపాద్ వారేమో తన టైప్ రైటింగ్తో టైప్ చేస్తూ ఉంటారు, కొత్త బుక్ మళ్ళీ కొత్త వాల్యూమ్ మనం పని చేయాలి, పని చేయకుంటే ఎట్లా, పని చేయాలి కాబట్టి ఆయన భాగవతాన్ని టైప్ చేస్తుంటారు ఒక పక్కన నుంచి, ఇంకో పక్క నుంచి టైప్ చేస్తున్న బుక్ రిలీజ్ అయినా ఎవరు కొనట్లేదు. సో ఒక పక్క నుంచి తన గురువు ప్రచారం చేయమన్న కృష్ణ చైతన్యాన్ని, ఇక్కడ చూస్తే స్త్రీ పురుషులు రోడ్డుపై తిరుగుతున్నారు, కామక్రోధ వద్దులంటే వాళ్ళకి అసలు వాళ్ళ జీవితమే కామక్రోధంతో ఉంటారు, అలాంటిది వాళ్ళకి వద్దు అంటే మనకి ఎవరు ఒప్పుకుంటారు, మాంసారం తింటున్నారు. జనాలేమో వినడానికి రెడీగా లేరు, కొనడానికి రెడీగా లేరు, డబ్బులు ఈయన దగ్గర లేవు, గందరగోళ సిచ్యువేషన్. 1 year అయిపోతుంది, ఆల్మోస్ట్ వచ్చి 1 year అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రభుపాద్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. కానీ ఈరోజు కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నారు ప్రభుపాద్, కొన్ని కోట్ల మందికి ప్రతిరోజు ఎవరు ఆకలితో బాధపడి ఉండడానికి అన్నం పెడుతున్నారు. తినడానికి తిండి లేదు ఆయనకి, ఉండడానికి రూమ్ కూడా రెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రోజు ఏదైనా ఇంక వాల్యూమ్స్ బుక్ రిలీజ్ చేద్దాము అని కొన్ని టైప్ రైటింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే ఎర్లీ మార్నింగ్, సో ఆ నైట్ వాళ్ళ ఇంటిని ప్రభుపాద్ యొక్క రూమ్ని ఎవరో తాళం పగలగొట్టి ఆ టైప్ రైటర్ ఎత్తుకెళ్ళిపోయారు అన్నమాట. And my typewriter, my table, everything was stolen. టైప్ రైటర్ లేదు, బుక్స్ కొనట్లేదు, ఇంకా పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. దట్స్ కాల్డ్ డెడ్ ఎండ్ స్టేజ్ అనమాట, డెడ్ ఎండ్ స్టేజ్. దిస్ ఇస్ ద ప్రభుపాద్ లైఫ్. అలాంటి కష్టాల నుంచి ఆచార్యులు అనేది ఆ స్థాయి నుంచి వచ్చారనమాట. బేసికలీ వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ ధామ నుంచి భూలోకంగా అవతరించారు. ప్రహ్లాద్ మహారాజ్, ఆల్ గ్రేట్ devotees are facing great difficulties because of మనము చిన్న చిన్న కష్టాలకి శరీరం చిన్న కష్టాలు శరీరం విడిచిపెట్టేస్తున్నారు. It was started in New York. Then we started our branch in San Francisco, in Los Angeles, in Santa Fe. సమాజంలో హేతువేదం, భగవంతుడు లేడు అని యొక్క ఫిలాసఫీ అనేది చాలా దారుణంగా స్ప్రెడ్ అవుతుంది. భగవంతుడు లేడు, విచ్చలవిడితనం
కేర్‌లెస్‌నెస్, డిసిప్లిన్ లేకపోవడం ఇవి రోజు రోజుకి పెరిగే కొలది భగవంతుడు లేను అనే స్థితికి రావడం వల్ల జనం కూడా ఎవరు కూడా బతకలేకపోతున్నారన్నమాట. కొన్ని భగవంతుడు లేడు అనే ఒక తరము మరి బతికి చూపించొచ్చు కదా! ఆనందంగా ఉంటారా? నిజంగా బ్రతకగలరా? ఒక భగవంతుడి యొక్క సేవ చేస్తున్న ఎవరు ఆత్మహత్యలు చేసుకోరు. మరి భగవంతుడు లేడు అనే వ్యక్తి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎందుకు వాళ్ళు వీక్ అయిపోతున్నారు? మరి వాళ్ళు నిరూపించొచ్చు. లేరు అంటుంటాం నిరూపించాలి. ఈ కృష్ణ చైతన్యం అనేది భగవంతుడి యొక్క ఆధీనంలో ఆయన చెప్పినట్టు ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టు నడుస్తుందన్నమాట. శిల ప్రభాస్ 2 హార్ట్ అటాక్స్ అండ్ అక్కడ టైప్ రైటర్ తీసుకెళ్ళిపోవడం, ఇక రూమ్ ఓనర్ డిమాండ్ చేయడం, అక్కడ ఎవరు పుస్తకాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా కృష్ణ గురించి మనం కష్టపడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా గురువు కృష్ణ గురించి కష్టపడాలి. ఆ ఓపిక సహనం విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకొని కృష్ణుడిపై ఆధారపడుతూ చెయ్యాలి. భక్తి అంటే సౌకర్యాలున్నా సౌకర్యాలు లేకపోయినా అది రియల్ కృష్ణ ప్రేమ. ఆ స్థాయికి ఈ తరగతి వినే వాళ్ళు వస్తేనే అప్పుడు మీరు నిజంగా కృష్ణ చైతన్య భక్తులు అని పిలుస్తారు మిమ్మల్ని. ఇది భగవంతుడు మన కర్మానుసారంగా మనకి కొన్ని లెసన్స్ నేర్పించడానికి కొన్ని సార్లు అబ్స్టాకిల్స్ క్రియేట్ చేస్తారు, ఛాలెంజెస్ క్రియేట్ చేస్తారు, విమర్శలు వస్తాయి. ఇవన్నిటిని భరించే స్థాయికి వస్తేనే కలియుగంలో మనం గెలిచినట్టు అనమాట. And I was maintaining myself by selling this book for 1 year. There was no friend. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवे